సింగయ్య మృతి కేసులో జగన్ కోర్టులో క్వాష్ పిటిషన్ వేయడమే తొందరపాటు అనుకుంటే సింగయ్య భార్య కుటుంబ సభ్యులను తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించుకుని వారి చేత అంబులెన్స్ లో సింగయ్యని హత్య చేసి ఉండవచ్చు అని ఆరోపణ చేయించడం మరో అతిపెద్ద పొరపాటు అంటున్నారు విశ్లేషకులు. సింగయ్య తన కారు కింద పడినప్పుడు ఆయనని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా జగన్ అలసత్వం ప్రదర్శించారే తప్ప ఆయనని హత్య చేయలేదు. అప్పుడు కారుని ఆయన డ్రైవ్ చేయడం లేదు కూడా. కనుక ప్రమాదవశాత్తు సింగయ్య చనిపోయినందున జగన్ అరెస్టు భయంతో ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కానీ ఈ కేసులో పోలీసులు తనని ఏటూగా పేర్కొనగానే అరెస్టు భయంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి 2 వారాలు గడువు సంపాదించుకున్నారు. అంతటితో ఊరుకున్న ఆ కేసు విచారణ దానంతట అదే సాగి ముగిసేది. కానీ జగన్ అరెస్టు భయంతో లేదా దీనిపై కూడా శవరాజకీయాలు చేయవచ్చనే దురాలోచనతోనో సింగయ్య భార్య కుటుంబ సభ్యులను తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించుకుని వారి చేత ఈ ఆరోపణ చేయించారు. వారు జగన్ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు కనుక ఆయన ఒత్తిడి లేదా ప్రలోభ పెట్టినట్లు అనుమానించాల్సి ఉంటుంది. ఒకవైపు ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతుంటే మరోపక్క జగన్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు కేసు విచారణని ప్రభావితం చేసే విధంగా బాధితుల చేత మాట్లాడించి జగన్ మరో పొరపాటు చేశారు అని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చట్టాల్లో ఉన్న లొసుగులతో ఆడుకుంటూ దాదాపు 7 సంవత్సరాలుగా తనపైన విచారణ జరుగుతున్న కేసుల్లో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకున్న జగన్కి ఈ విషయం తెలియదు అనుకోవటం మన తప్పే అవుతుంది. అయితే తనని కాపాడడానికి పెద్దలు ఉన్నారనే ధైర్యంతో కావచ్చు కేసులో సాక్షులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వల్లభనేని వంశీ ఏ విధంగా టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి కేసు ఉపసంహరించుకునేలా చేశారో అదేవిధంగా జగన్ కూడా సింగయ్య భార్యని బెదిరించో లేకో బలవంత పెట్టో లేక ప్రలోభానికి గురిచేసి ఆమె చేత స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ కేసులో మాదిరిగానే ఈ కేసులో కూడా పోలీసులు జగన్పై మరో కేసు నమోదు చేస్తారా లేక మాజీ సీఎం అనే గౌరవంతో కేసు పెట్టకుండా వదిలేస్తారా చూడాలి. ఏది ఏమైనా ఈ కేసు విషయంలో సింగయ్య కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు సామాన్యుల్లో కూడా జగన్ పట్ల తీవ్ర జిగుప్సాని కలిగించాయి అని చెప్పొచ్చు.